ఆ పానకాల స్వామిని ఇల్లు అమ్మకానికి పెట్టే స్థితికి తీసుకొచ్చాను. ఇక ఇల్లు అమ్మడం ఖాయం. మనకే అమ్మేలాగా కూడా పథకం వేశాను. అంతేకాదు, వాడిని రోడ్డు పట్టించి చెట్టు కింద నిలబెట్టి తీరతాను. నన్నేం చేయగలడో చూస్తాను. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఇది నాది కదయ్యా, ఎవరిదో రవీంద్రనాథ్ అట. లేదు సార్, మీ ఇంట్లో అద్దుకున్నాడే ఆయనదే సార్ ఈ లెటరు. అతని పేరు రవీంద్రనాథ్ కదయ్యా, రాజేంద్రనాథ్. కాదు సార్, ఒకసారి రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తే ఇచ్చాను సార్. ఏది ఈ పేరు మీద? లక్ష్మీదేవ, తిరుపతి. నేను ఇస్తాను. అలాగే సార్. ఎవరు? హలో పారకాల గారు, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారే? కాస్తా కూస్తా కాదు, చాలా బాగున్నాను. అయితే జబ్బు తగ్గిపోయింది? తగ్గిపోవటమే కాదు, ఇక మీదట రాదు కూడాను. అది సరే, పొద్దున వెళ్ళి ఇప్పుడైనా రావటం? మొన్న టోక్యో నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది. నిన్న 10 మంది ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ళతో మీటింగు, సమాలోచనలు. అబ్బాబాబాబాబా, ఏది అంత బిజినెస్ పని మీదనా? టాప్ సీక్రెట్. ఓహో, మీరు ఎవరితోనూ చెప్పకూడదు. నీ మీద? అమెరికాకి జపాన్కి యుద్ధం రాబోతుంది. అమెరికా జపాన్ ఫ్రెండ్స్ కదయ్యా. ఏం ఫ్రెండ్స్ అండి, మీకు తెలియందేముంది, మీరు బాగా అనుభవజ్ఞులు కదా. అయినా ఈ రోజుల్లో ఎవరి మిత్రులో ఎవరి శత్రువో చెప్పడం చాలా కష్టం. ఇది కరెక్ట్. పరమ శత్రువులు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నటిస్తూ ఉంటారు. దొంగ వెధవలు. కరెక్ట్. నాకు తెలిసిన కేసు ఒకటి. మా బంధువే ఒక ఆయన ఇలాగే అందమైన ఇల్లు కట్టుకుని బయట వాళ్ళకి అద్దెకిస్తే ఖాళీ చేయరన్న భయంతో స్నేహితుడు మంచివాడు కదా అని మీలాంటి వాడికి ఇల్లిస్తే ఇల్లు నాది, ఖాళీ చేయను, బయటకు పొమ్మన్నాడు. పరమ లుచ్చ. అమ్మా, ఇంతకాలం ఈ బొవికలతోనూ, ఈ తాళతోనూ, ఈ సామాన్లతోనూ అని బుడబుక్కల వేషం వేసి నన్ను భయపెట్టాలని చూశావా? నీ బండారం కాస్త బయటపడిపోయింది. తాజుబాన్తో చెలగట్టమాడకు. 24 గంటల్లో ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే ఇదిగో దానిగతే నీకు పడుతుంది. జాగ్రత్త. పార్వతి, లత, పని పాట లేకుండా ఈ ప్యాకోడ్ పెట్టుకున్నారు. ఆ రాజేంద్ర గారి సంగతి తెలుసా? వాడు జపాను కాదు, జర్మనీ కాదు, వట్టి దొంగ. 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని చెప్పొచ్చా. ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడడానికి వీలేదు. అదేమిటి నాన్న, నేను అతన్ని ప్రేమిస్తున్నానుగా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? ఇప్పటి నుంచి ఆ ప్రేమలో దోమలో కట్టిపెట్టు. అతను ఊసు కూడా ఎత్తడానికి వీలేదు. నిన్న భూపతి గారు మనోడు బాలుగచ్చి పెళ్లి చేస్తాను. నాన్న, ఇదేమైనా బొమ్మలాట? నువ్వే కదా అతన్ని ప్రేమించు ప్రేమించు అని ఎంకరేజ్ చేశావు. నా హృదయ ఫలకం మీద అతని పేరు ఎర్ర బలపంతో రాసుకున్నాను. పలక మీద కదా దాన్ని చెరిపేయి. ఓహో, పోలీసు బందోబస్తుతో వచ్చావన్నమాట. అవునయ్యా, పూర్వాపరాలు తెలుసుకోకుండా పిలవగానే తగ్గుతున్నాయా అని వచ్చేటవేనా? ఆయన పిలిస్తే రాలేదండి. మీ అగ్రిమెంట్లు కోర్టులో దాఖలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓహో, అంతవరకు వచ్చావన్నమాట. సార్, మీకు లావాదేవీలు ఏమనంటే కోర్టులో తెలుసుకోండి. అంతేగాని ఇలా దౌర్జన్యాన్ని దిగారంటే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చూసావా కామా, వాడు ధనవంతుడని ఆశపడి నన్ను అల్లుడిని కాకుండా వాడిని చేసుకుందాం అనుకున్నావు. ఇప్పుడు చూడు, మీ అమ్మాయికే కాదు నీకేమో కూడా కూర్చున్నాడు. సరేనయ్యా, కోర్టు ద్వారానే తెలుసుకుంటాను.